నమస్కారం. జనవరి నెలలో పుట్టిన స్త్రీలు కానీ పురుషులు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవం బాగా కలుగుతుంది. వీరు ఇతరులను సులభంగా ఆకర్షించగలరు. మంచి ఆలోచన పరులు. వీరు ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి. ఇతరులకు సలహాలు ఇవ్వగలరు. శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వాదనలో గట్టికులు. ఎలాంటి వారినైనా తమ మాటలతో పడగొట్టగలరు. వీరితో వాదనలో దిగడం అంటే ఓటమిని అంగీకరించడమే. వీరి హృదయం నుంచి సున్నితమైన ఆటంకములు ఉంటాయి. చిన్న వయసులోనే విద్యలో బాగా రాణిస్తారు. ఈ నెలలో పుట్టిన వారికి ధైర్య సాహసాలు ఉంటాయి. ధైర్యవంతులు. ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధపడుతూ ఉంటారు. చాలా వరకు వీరిలో ధనవంతులు ఇంట్లోనే జన్మిస్తారు. ధనవంతులు అవుతారు. మంచి పనులు చేస్తారు. వీరిలో కొందరు వర్తకులుగా బాగా సంపాదిస్తారు. కొందరు ఉద్యోగులు అవుతారు. మంచి పేరు సంపాదించుకుంటారు. మరికొందరు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంటారు. వీరిలో కొందరికి ఇతరులను నమ్మటము వల్ల ధన నష్టం జరుగుతూ ఉంటుంది. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో పుట్టిన స్త్రీలు పురుషులు అందరికీ ఈ క్రింది ఫలితములు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారు కొంతవరకు బలహీనులు. అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉంటారు. అంటే కొంచెం ఎమోషనల్గా ఉంటారు, సెంటిమెంటల్గా అట్లా. అదృష్టం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా ఈ నెలలో పుట్టిన వారిలో చాలామంది మంచి విద్యావంతులు ఉన్నారు. విద్యను అభ్యసించి మంచి స్థాయిని చేరుకున్న వారు ఉన్నారు. గొప్ప కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. సమాజంలో మంచి గుర్తింపు, తగిన స్థాయి లభిస్తుంది. వీరి స్థాయిని కాపాడుకుంటారు. వీరిలో కోపం కనిపించదు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్ కదా. తమ స్థానానికి న్యాయం చేసేస్తారు. వీరిలో చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. ఈ నెలలో జన్మించిన వారిలో మంచి కవులు, కళాకారులు, గాయకులు, వేదాంతులు, చిత్రకారులు, వైద్యులు ఉన్నారు. కొంచెము మృదు స్వభావులు. ఎక్కువగా బాధపడే మనస్తత్వం ఉంటుంది. కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక విధంగా సున్నితమైన మనసు ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు అవకాశం లభించినప్పుడు, పరిస్థితులను అనుకూలించినప్పుడు మంచి అభివృద్ధి పొందుతారు. మంచి పేరు, కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. ధనము సంపాదిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. ఇతరుల వల్ల స్థిరస్థాస్తులు లభిస్తాయి. ఈ నెలలో ఆకర్షించగలరు. ఇతరులను వశపరుచుకోగలరు. ఇతరులతో స్నేహంగా ఉండగలరు. స్నేహం చాలా కాలం ఉంటుంది. ఎదుటి వారితో మేలు చేస్తారు. ఈ నెలలో పుట్టిన వారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఇతరులకు వ్యాపారం సలహాలు కూడా ఇవ్వగలరు. మీ సలహాలు వారు పాటించి చాలా నష్టపోతూ ఉంటారు. జీవితంలో ఎదగలేరు. కాబట్టి ఆత్మవిశ్వాసం అవసరం. చాలా సెంటిమెంటల్గా అండ్ ఎమోషనల్గా ఉంటారు. అంతా మంచిగా చేస్తారన్నమాట. మార్చిలో ఈ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు గుణగణములు ఇలా ఉంటాయి. కొంచెము కోపం ఎక్కువగా, తొందరపడుతూ ఉంటారు. ఇతరులను త్వరగా నమ్మరు. నిజాయితీగా ఉంటారు. అందువల్ల వీరితో స్నేహం ఎక్కువ కాలం నిలవదు. గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. రాజకీయాల్లో బాగా రాణిస్తారు. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారికి ఆలోచన ఎక్కువగా, టెన్షన్ ఎక్కువగా, గొప్ప గొప్ప ఆలోచనలు చేసి వాటిని కార్యరూపంలో పెట్టి పనులు సాధించుతారు. స్వతంత్రభావం ఎక్కువ. ఎదుటి వారిని లెక్క చేయరు. వీరు సామాన్యంగా బాధ్యతల స్థాములను ఉండి సక్సెస్ అవుతూ ఉంటారు. కోపం ఎక్కువ. వీరు ఎదుటి వారి పొగడ్తలను లొంగిపోయి వారి పనులు చేసి పెడుతూ ఉంటారు. వీరు మంచి ఆలోచన పరులు. జాగ్రత్త ఎక్కువ. నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉంటారు. సంతృప్తి కోసం తెచ్చుకుంటారు. అయినను ఎవరికి లెక్క చేయించి వ్యాపారాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటూ ఉంటుంది. వీరు వారి
ధైర్య సాహసాలు సంపాదించే అవకాశం ఉంది. బాగానే సంపాదిస్తారు. దానికి తోడు వీరికి అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితములు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారు స్వయంగా స్వతంత్ర భావాలతో కలిగి ఉంటారు. వారి పనులు వారే స్వయంగా చేస్తూ ఉంటారు. వారి స్వంత పద్ధతుల్లోనే చేస్తూ ఉంటారు. ఇతరులను అనుసరించరు. ఇతరుల్లో జోక్యాన్ని అంగీకరించరు. అవసరమైతే వారే తప్పుకుంటారు. ఇతరులను అధిగమించగలరు. ఈ నెలలో పుట్టిన వారు మంచి శక్తివంతులు, తెలివితేటలతో చురుగ్గా అయిన వారు, కోపం ఎక్కువ, ఇతరులను నడిపించే స్థాయిలో ఉంటారు. ప్రతి విషయంలోనూ వారి స్వంత మార్గాలనే అవలంబిస్తారు. మానసిక ధైర్యము, మానసిక శక్తి చాలా ఎక్కువగా ఉంటాయి. పూర్తిగా క్రొత్త పనులను, సరి అయిన పనులను చేపట్టుతారు. పనిని పూర్తి చేసి చూపిస్తారు. మధ్యలో వదిలివేయరు. ప్రతి విషయంలో ముక్కుసూటిగా, నిజాయితీగా ఉంటారు. నిజం మాట్లాడుతూ ఉంటారు. నిజాయితీ కోరుకు శత్రుత్వాన్ని కూడా ఎదుర్కొంటారు. కోరికలు, ఆలోచనలు పూర్తిగా సాధించుకోకుండా డబ్బు, మంచి పొజిషన్ సంపాదించి తీరుతారు. ఈ నెలలో పుట్టిన వారు ఇంట్లో, ఆఫీసులో, వ్యాపార సంస్థల్లో వారి జీవితంలో మొదటి స్థానంలోనే ఉండాలని ఆశపడతారు. జీవితంలో అభివృద్ధి సాధించుకొని గొప్ప తృప్తిని పొందుతూ ఉంటారు. వీరికి ఆశలు నెరవేరుతూ ఉంటాయి. అదృష్టంతో పాటు పరిస్థితులు కూడా అనుకూలిస్తూ ఉంటాయి. ఈ నెలలో పుట్టిన వారికి మంచి శక్తివంతులు, ఇతరులను దారి చూపిస్తూ ఉంటారు. మార్గదర్శకులు అవుతూ ఉంటారు. చాలా చురుగ్గా ఉంటారు. చురుగ్గా పనులు చేస్తూ ఉంటారు. సోమరితనము దరి రానివ్వరు అన్నమాట. మంచి సంపాదన ఉంటుంది. సంపాదిస్తారు. అనుకోకుండా చాలా ధనం నష్టాలు జరుగుతూ ఉంటారు. అయినా జీవితంలో తట్టుకొని నిలబడగలరు. మే నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ కూడా ఈ ఫలితములు వర్తిస్తాయి. వీరికి త్యాగబుద్ధి ఎక్కువ. ప్రయాణాలు మీద అభిరుచి, క్రొత్త ప్రదేశాలు చూడాలని కోరిక ఉంటుంది. పార్టీలు చేసుకోవడం అంటే వీరికి సరదా. వీరికి ఉదార బుద్ధి ఎక్కువగా, ఓర్పు కూడా చాలా ఎక్కువ. అందరినీ ప్రేమిస్తారు. ఇతరులచే ప్రేమించబడుతూ ఉంటారు. వీరికి ఉన్న శక్తి ధారపోస్తారు. మానసికంగా, శారీరకంగా త్యాగబుద్ధి ఉంటుంది. చివరికి వీరు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతూ ఉంటారు. అందరితో స్నేహభావంగా, ప్రేమగా ఉంటారు. స్నేహితులకు పార్టీలు ఇస్తూ ఉంటారు. ఖర్చు చేస్తూ ఉంటారు. ఎన్నో విధులు చేస్తూ ఉంటారు. గృహాలు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆహారములకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఇంటిని పరిశుభ్రంగా, అందంగా, కళాత్మకంగా అలంకరించుకుంటూ ఉంటారు. వీరిలో మంచి కళాకారులు కూడా ఉన్నారు. నమ్మిన వారిని వారు ఇష్టపడుతూ ఉంటారు. ప్రాణాలు ఇస్తారు. న్యాయంగా, ధర్మంగా పోరాడుతూ ఉంటారు. అందువల్ల చివరికి మీరు ఓటమిని అంగీకరించవలసిన అవసరాలు రావచ్చును. వీరిలో ఉద్యోగస్తులు, ఆఫీసర్లు, కళాకారులు ఉన్నారు. మరియు వీరిలో మంచి ప్రజాసేవకులు కూడా ఉన్నారు. మంచి స్థాయిలో, గౌరవ స్థాయిలో ఉన్నారు. ఈ నెలలో పుట్టిన వారు మంచి పేరు, గౌరవం సంపాదించుకొని ఉంటారు. వీరికి ధనము సంపాదించాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరు తమ సంపాదనను అనుభవిస్తూ ఉంటారు. వీరిలో కొందరు వ్యక్తులుగా బాగా సంపాదిస్తారు. కొందరు ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు. మరి కొందరు గొప్పగా పండితులై కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంటూ ఉంటారు. జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు ఇద్దరికీ ఈ క్రింది ఫలితాలు వర్తిస్తూ ఉంటాయి. వీరిలో కొందరికి ఇతరులను నమ్మటం వలన ధన నష్టం జరుగుతూ ఉంటుంది. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. వీరి ఆరోగ్యం బాగుంటుంది. ఈ నెలలో పుట్టిన వారికి శరీరం గట్టిగా, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ధనవంతులు, ఇళ్లలో పుట్టిన ధనవంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా. పరిశ్రమలో పెట్టుబడి పెట్టి సంపాదించగలరు. డబ్బును అతి జాగ్రత్తగా, నెమ్మదిగా కూడబెడుతూ ఉంటారు. చాలా పొదుపుగా డబ్బును ఉపయోగిస్తూ ఉంటారు. గృహము, భూమిని కొంటారు. స్థిరాస్తులు సంపాదిస్తూ ఉంటారు. ఇండ్లపై, స్థలములపైన, పరిశ్రమలపైన పెట్టుబడి పెడుతూ ఉంటారు. పరిశ్రమలు, ట్రాన్స్పోర్టు, వ్యవసాయం బాగా లాభం చేస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టాన్ని భరించలేరు. పూర్తిగా భద్రత ఉన్న వ్యాపారాలనే చేస్తూ ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారికి వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువ లాభం పొందుతారు. జూలై నెలలో పుట్టిన స్త్రీ పురుషులు మంచి అదృష్ట జాతకులు
అవుతారు. బాగా సంపాదిస్తారు. వ్యాపారాలు చేస్తారు. పరిశ్రమలు స్థాపిస్తారు. నలుగురికి మేలు చేస్తారు. వీరి తెలివితేటలు గొప్పవి. వీరు మెదడు బాగా పనిచేస్తూ ఉంటుంది. వీరు ఏ విషయాన్ని అయినా తొందరగా గ్రహిస్తారు. వీరి తెలివితేటలు అమోఘం. ఇతరులకు వీరి మనస్తత్వం అర్థం కాకపోవచ్చు. వీరికి గ్రహణ శక్తి చాలా స్పీడ్గా ఉంటుంది. మెమరీ అన్నమాట. పనిలో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచించరు. తలపెట్టిన పని మాత్రమే చేస్తూ ఉంటారు. ఇతర పనులకు దూరంగా ఉంటారు. జూలై నెలలో పుట్టిన వారు వారి నమ్మిన దానిని నిజాయితీగా చేస్తారు. వారి నమ్మకంను పూర్తి చేస్తారు. నమ్మిన దానిని సాధించాలని కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు అనుకున్నది, గ్రహించినది వెంటనే ప్రవేశపెట్టి ఫలితాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారి తెలివితేటలు సరిగ్గా ఉపయోగిస్తే వారి వల్ల కాని పని అంటూ ఉండదు. ఈ నెలలో పుట్టిన వారు బాగా సంపాదించగలరు. స్టాక్ ఎక్స్చేంజ్లు, కంపెనీ ప్రమోటర్స్గా కొత్త ప్రయోగకరమైన వస్తువులు ద్వారా, వ్యాపారాల ద్వారా సంపాదించగలరు. మంచి స్నేహభావంగా ఉండి నలుగురికి లాభం చేయగలరు. ఈ నెలలో పుట్టిన మానసికంగా చాలా బలవంతులు. శ్రమకు ఓర్చి కష్టపడుతూ ఉంటారు. ధనవంతులైతే ప్రయాణాలు చేసి సంతోషపడుతూ ఉంటారు. చాలా తొందరపడే గుణం ఉంటుంది. ప్రయాణాల్లో కూడా మంచి స్నేహితులను సంపాదించుకుంటారు. కష్టాలను ఓర్చుకుంటూ ఉంటారు. వారిని ఏమి చెయ్యలేము. జీవితంలో శ్రమకు భయపడకుండా కష్టం పడుతూ ఉంటారు. తట్టుకొని అభివృద్ధి పొంది తీరుతారన్నమాట. ఆగస్టు నెలలో పుట్టిన స్త్రీ పురుషులు ధైర్య, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇతరుల సలహాలు అడగకుండానే వారే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తలపెట్టిన పనిని పూర్తి చేస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూ ఉంటారు. వీరికి సమయస్ఫూర్తి ఎక్కువ. ఇంటెలిజెన్స్ అన్నమాట, ఐక్యూ. వీరికి ఇతరులను గెలిచే అదృష్టం ఉంటుంది. ప్రతి విషయంలో ముందుంటారు. వారు అనుకున్నది వెంటనే ప్రారంభిస్తారు. అనుకోనివి అనుకున్నట్లుగా చేసి ఆశ్చర్యపడే పనులు చేస్తారు. వీరి చేపట్టిన పనులు ఆగవు. ఈ నెలలో పుట్టిన వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు గురించి అనేక రకములుగా ఆలోచించగలరు. సమయానికి వారు ఆలోచనలు కలిసి రాకపోతే జీవితంలో ఇబ్బందులు, బాధలు పడుతూ ఉంటారు. వీరికి ఆలోచనలు ఎక్కువ. కలలు కనే స్వభావం ఉంటుంది. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. అయినా ఇతరులను ఎదిరించగలరు. తృప్తి కొట్టగలరు. శత్రువులను జయించగలరు. మంచి వాతావరణాన్ని, మంచి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. దేవుని నమ్ముతారు. సాంప్రదాయాలను నమ్ముతూ ఉంటారు, పాటిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. లోక జ్ఞానం, నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. పురాణ చరిత్రలపై నమ్మకం, అవగాహన ఉంటుంది. వేదాంత విషయాల్లో కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి ఉంటుంది. ఈ నెలలో జన్మించిన వారి ప్రేమజీవులు. ఎవరినైతే ఇష్టపడతారో వారి పట్ల వీరి ప్రేమ చాలా లోతైనది. తల్లిదండ్రులను, సోదరులను, కావలసిన వారిని మనస వాచా ప్రేమిస్తూ ఉంటారు. కుటుంబ నియమాలను పాటిస్తూ ఉంటారు. గౌరవించగలిగి ఉంటారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు ఫలితాలు. సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు సృష్టిని నమ్ముకుంటూ ఉంటారు. నేచురల్గా ఉంటారన్నమాట. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. వీరిలో చురుకుదనం చాలా ఎక్కువ కాబట్టి వీరికి మంచి అభివృద్ధి, మంచి లైఫ్ ఉంటుంది. మంచి విషయాలను గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఆలోచనలను, పనులను వెంటనే కార్యరూపంలో ఉంచుతారు. వారి గృహముల నుంచి మంచి ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు. వీరు ఆచారాలను గౌరవిస్తూ ఉంటారు. బాగా మాట్లాడుతారు. మంచి వ్యక్తులుగా గుర్తింపబడతారు. వీరి స్వంత విషయాల్లో వీరి స్వంత ఆలోచనలనే నమ్ముతారన్నమాట. స్వంత ఆలోచనలను పాటిస్తారు. స్వంత నియమాలను, స్వంత పనులను ప్రాముఖ్యతని ఇస్తారు. వీరి ప్రేమ, కుటుంబ జీవితం అంతగా బాగుండదు. వీరి బాల్య జీవితము, యవ్వనము శ్రమతో గడుస్తూ ఉంటుంది. మంచి అలవాట్లను కలిగి ఉంటారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు దగ్గరికి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయినను వీరి ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి శరీరమే ఆహారం తీసుకోవడం. వీరికి కొన్ని ప్రత్యేక నియమాలు, అభిరుచులను
మనస్తత్వం అన్నీ చెప్పవచ్చును. పరిస్థితులు, వాతావరణం వీరిని ఎన్నో మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఇతరుల ప్రవర్తన పరిస్థితుల వల్ల మానసికంగా బాధపడుతూ ఉంటారు. వీక్గా ఉంటే వీక్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటే యాక్టివ్గా ఉంటారు, అంతే. అక్టోబర్లో పుట్టిన వారు నిజాయితీ పరులు. అక్టోబర్ నెలలో పుట్టిన వ్యక్తులు నిజాయితీ పరులుగా ఉంటారు. ఎప్పుడూ సత్యాలు కట్టుబడి ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వారి నిజాయితీని వదులుకోరు. అవతలి వ్యక్తి నిజాయితీగా ఉన్నాడో లేక మోసం చేస్తున్నాడో అనే అంశాలను గుర్తించడంలో వారు నేర్పరులుగా ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారు తాము ఎలాగైతే నిజాయితీగా ఉన్నామో అవతలి వ్యక్తి కూడా అలాగే ఉండాలని భావిస్తూ ఉంటారు. అలా ఉండలేని వారిని పెద్దగా ఇష్టపడరు. ప్రశాంతంగా జీవించాలనుకునేది వీరి లక్ష్యం. అక్టోబర్ నెలలో పుట్టిన వారు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ టెన్షన్లు పెట్టుకోవడానికి ఇష్టపడరు. వారి జీవితంలో శాంతిని కొనసాగించడానికి తమ చుట్టూ ఉన్న వారితో సుఖంగా సఖ్యంగా మెలగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కువగా విభేదాలు పెట్టుకోరు. వీరు ఎవరితోనైనా ఆరోగ్యకరమైన సామరస్యపూర్వకమైన సంబంధాన్ని కొనసాగిస్తారు. అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఎటువంటి విషయాలను కాంప్లికేట్ చెయ్యరు. సందర్భానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఈ మాసంలో పుట్టిన వారు సృజనాత్మకంగా లక్షణాలను కలిగి ఉంటారు. వారిని మేధావి అని చాలామంది ఖచ్చితంగా అంగీకరించి తీరుతారు. ఆశ్చర్యానికి కలిగిస్తూ ఉంటారు. ఏ విధంగా అందంగా తీర్చిదిద్దాలో, వాటికి పర్సనల్ టచ్ ఏ విధంగా ఇవ్వాలో ఖచ్చితంగా తెలుసు. వారి ప్రతి పనుల్లోనూ ఉత్తమంగా ఉన్న వాటిని ఎంచుకుంటూ ఉంటారు. వారి సృష్టించే వస్తువులు కూడా బెస్ట్ అనేవే సృష్టిస్తారు. కానీ బయటకు ప్రశాంతంగా చాలా ఎమోషనల్గా ఉంటారు. అదే సమయంలో వారి భావోద్వేగాన్ని బయటకు రానివ్వకుండా ప్రశాంతమైన వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు. వీరు తమ చుట్టూ ఉన్న సమయంలోనూ ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇతరుల బాధల పట్ల జాలి కలిగి ఉంటారు. అవసరమైనప్పుడు సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. ఇక ఇదే సమయంలో తన భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని ఇతరులు తమకు ఉపయోగించుకోకుండా చూసుకునేంత తెలివైన వారుగా కూడా ఉంటారు. అక్టోబర్ మాసంలో పుట్టిన వారికి మొదటి ప్రాధాన్యత కుటుంబం వీరి జీవితంలో ఒక ముఖ్యమైన స్థానానికి కలిగి ఉంటుంది. వీరి కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాలు ఉంటాయి. అపాయత్యంను అందిస్తారు. కుటుంబానికి ఐక్యంగా ఉంచడంలో వారి నిజాయితీ, పరస్పర గౌరవము ప్రశంసనీయమే. ఖర్చు విషయంలో ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉంటారు. బ్రాండెడ్ బట్టలు, బూట్లు ఉంటే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తమకు అవసరం లేకున్నా కూడా కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. నవంబర్లో పుట్టిన స్త్రీలు, పురుషులకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరికి కోపం ఎక్కువ, తొందర ఎక్కువ, ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఇతరులతో శత్రుత్వం కొని తెచ్చుకుంటూ ఉంటారు. ధైర్యం, పట్టుదల, కోపం, ఆత్మవిశ్వాసం, కోరిక ఎక్కువ అయినను వీరు అభిమానించే వారికి సహాయం చేస్తారు. ఈ నెలలో పుట్టిన వారికి కోరికలు కూడా ఎక్కువే. అన్నీ కొనాలనుకుంటారు, బాగా బ్రతకాలనుకుంటారు, తమదే పైచేయిగా ఉండాలని కూడా అనుకుంటారు. కోరుకున్న దాని కొరకు శ్రమపడతారు, సాధించుకుంటారు. శ్రమకు దడవరు, బాగా కష్టపడతారు. సోమరితనం వీరికి నచ్చదు. వీరిలో నీతి నిజాయితీ ఉంటుంది. పలుకుబడి సంపాదిస్తూ ఉంటారు. గౌరవంగా బ్రతుకుతూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. దేవుడిపై నమ్మకం ఉంటుంది. ఆచారాలు, పద్ధతులను పాటిస్తూ ఉంటారు. దైవ దర్శనములు, తీర్థయాత్రలు చేస్తారు. పనుల గురించి సహాయం చేస్తూ ఉంటారు. కొందరు వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించి నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు. ఆవేశం, కోపం ఎక్కువ. ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు. ఇది వీరిలోని ప్రత్యేక గుణం. ఇది ఎన్నో అనర్థాలకు దారి తీస్తూ ఉంటాయి. ఈ నెలలో పుట్టిన వారికి శక్తి సామర్థ్యాలు, ఆకర్షణ శక్తి, తెలివితేటలు, పవర్ ఉంటాయి. వీరిలో చాలామంది
మంది డాక్టర్లు, సర్జన్స్, బోధకులు, రాజకీయ నాయకులు, వ్యవస్థాపకులు, భాషా జ్ఞానము ఎక్కువ, మంచి భాషా ప్రావీణ్యం ఉంటుంది. వారు చేసే తప్పుల వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు. ఇతరులను అభిమానించి మోసపోతూ ఉంటారు. వీరిలో త్యాగబుద్ధి ఉంటుంది. సహాయం చేసే గుణం ఎక్కువ. విషయంలో చాలా ఆచితూచి ప్రవర్తిస్తూ ఉంటారు. డిసెంబర్ నెలలో పుట్టిన వారు ఫలితాలు. నెలలో పుట్టిన స్త్రీ పురుషులకు ఈ ఫలితాలు వర్తిస్తూ ఉంటాయి. వీరు మంచి విద్యావంతులు, దయ కలవారు, బుద్ధి బలము కలవారు, దైవభక్తి కలవారుగా ఉంటారు. వీరి ప్రవర్తన బాగుంటుంది. ఇతరులకు పని చేయరు. బాగా చదువుకుంటారు. ఉద్యోగులు చేస్తూ ఉంటారు. సంపాదిస్తారు. మంచి పేరు సంపాదించుకుంటారు. నలుగురిలో గౌరవంగా బ్రతుకుతూ ఉంటారు. విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. పట్టుదల, కార్యదీక్ష ఉంటాయి. తలపెట్టిన పనిని పూర్తి చేస్తారు. వీరికి అదృష్టం, దైవ సహాయం ఉంటుంది. భక్తి మార్గములు అవలంబిస్తారు. ధర్మ కార్యక్రమాలు చేస్తారు. ప్రయాణాలు మీద ఆసక్తి ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు మంచి ఉద్యోగులు చేస్తారు. రాజకీయాల్లో రాణిస్తారు. వీరిలో కొందరు పండితులుగా, విద్యావంతులుగా ఉంటారు. వీరు చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమైపోతూ ఉంటారు. పని మీద భక్తి, శ్రద్ధ ఉంటుంది. ఆ పని పూర్తి అయ్యే వరకు ఇంకొక పని గురించి ఆలోచించరు. ఏకాగ్రత ఎక్కువ. బుద్ధి చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. ఎలాంటి విషయాన్నైనా సులభంగా గ్రహించగలరు. పనిని పూర్తి చేయగలరు. వీరికి సాహసం ఎక్కువ అని చెప్పవచ్చు. నీతి, నిజాయితీ, మాట పట్టింపు ఎక్కువ. పరిస్థితులకు తల వంచాలంటే చాలా బాధపడతారు. వ్యాపారాలు కూడా బాగా నిర్వహించగలరు. స్వయం కృషిని నమ్ముకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ విజిట్ అగైన్. స్టే హెల్దీ అండ్ హ్యాపీ.